బట్ ఇక్కడ ఆ పోర్న్ వీడియోస్ చూసి చాలామందికి ఉండే అపోహలు ఏమంటే ఆ వీడియోస్లో చూపించడం ఏమంటే ఫారినర్స్ని చాలా అంగం పెద్దగా చాలా పొడవుగా లావుగా ఇది చూపించడం వల్ల వీళ్ళ మధ్య ఒక కంపారిజన్ మొదలవుతుంది. సో వాడు అలా ఉండబట్టే తను తృప్తి చేయగలుగుతున్నాడేమో, సైజు అంగం సైజు చిన్నగా ఉండటం వల్ల తృప్తి పరచలేనేమో అనే ఒక అపోహలు ఎక్కువగా ఉన్నాయి నేటి సమాజంలో. సో కొంతమంది ఏమంటే నాతో డిస్కస్ చేసిన వాళ్ళు కొంతమంది వాళ్ళు గ్రూప్ సెక్స్ అని చేశారట. కొంతమంది కలిసి సెక్స్ చేసేటప్పుడు వీళ్ళు వాడి సైజు చాలా పెద్దగా ఉంది, వాడి అంగం సైజు పెద్దగా ఉంది కాబట్టే వాడు తృప్తిపరచగలిగాడు, ఆ అమ్మాయి కూడా సాటిస్ఫై అయింది. అదే అమ్మాయితో నేను రతిక్రీడలో పాల్గొంటే తను సాటిస్ఫై అవ్వలేదు, ఇలాంటి అపోహలు. సో ఈ అపోహలతో చాలామంది కూడా మన దగ్గర రావడం జరిగింది. సో ఇవన్నీ అపోహలు మాత్రమే, సైజుకి రతిక్రీడలో రంజింపజేయటానికి ఎలాంటి సంబంధం లేదు. భావప్రాప్తి పార్ట్నర్ని కలిగించాలంటే నువ్వు ఎంతగా రొమాన్స్ చేసావు, ఎంతగా తన్ని లవ్ అండ్ ఎఫెక్షన్తో తనతో మాట్లాడగలిగావు అంటే ఫోర్ ప్లే చక్కగా చేయటం, అలాగే కొంచెం ఒక 2 to 3 minutes సెక్స్ చేయగలగటం, అలాగే అవుట్ ప్లే కూడా అలాగే చేస్తూ ఉంటే ఈ 3 విధానాలను కనుక వాళ్ళు సమపాలలో దాన్ని కనుక పార్టిసిపేట్ చేయగలిగితే ఈ రతిక్రీడలో తనని తృప్తిపరచడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఈ అపోహలన్నీ వదిలేసి ఎక్కడికెక్కడికో ఆలోచనలు వెళ్లకుండా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న పార్ట్నర్ని తను తృప్తిపరిచే దాని వైపు కనుక కాన్సన్ట్రేట్ చేసి అవసరమైన ఇన్పుట్స్ అంటే నాలెడ్జ్, అదే సెక్సువల్ నాలెడ్జ్. సో కొంతమంది ఫ్రెండ్స్ని అడుగుతుంటారు, సో మొదటి రాత్రి ఫస్ట్ నైట్కి ఎలా చేసావు, ఎన్నిసార్లు చేసావు, ఎలా తృప్తిపరిచావు. కొంతమంది ఫ్రెండ్స్ కూడా దానికి మరీ అతిశయోక్తిలాగా నేను అలా చేశా ఇలా చేశా అని చెప్పడంతో తను ఫస్ట్ నైట్ తను ఆ రతిక్రీడలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు సక్సెస్ఫుల్గా తను దాని కనుక రతిక్రీడని కనుక రంజింప చేయలేకపోతే నేను ఇంకా నా అంగం చిన్నగా ఉంది, సైజు చిన్నగా ఉంది కాబట్టి నేను నా పార్ట్నర్ని ఆ రతిక్రీడలో రంజింప చేయలేకపోయా, అంటే తన్ని సంతృప్తి చేయలేకపోయా, సాటిస్ఫై చేయలేకపోయా అనే ఒక అపోహలతో తనలో తను మేధోమదనం చేస్తూ తను చాలా డిసప్పాయింటెడ్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా దీనికి ఏమన్నా రెమెడీస్ ఉన్నాయని ఎదురు చూడటం జరుగుతుంటుంది. యాక్చువల్గా ఏమంటే ఈ రతిక్రీడ అనేది ఒక హెల్దీ గేమ్.